అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. నా బంధువులైన హైందవులను బ్రతకనివ్వరా? ఈనాటి అంశము బంధువులైన హైందవులను బ్రతకనివ్వరా. బ్రతకడం అంటే ఈ లోకములో భూమి మీద ఎలాగో అలాగో బ్రతుకుతారు, కానీ చనిపోయి తిరిగి బ్రతకాల, చనిపోయిన తర్వాత తిరిగి లేవాల. మృత్యుర్మా అమృతంగమయ అని వేద ప్రార్థన ఘోషిస్తోంది. ఓ దేవుడా, నేను మృత్యువులో ఉన్నాను, నన్ను అమృతత్వంలోనికి నడిపించుము అని. కాబట్టి మృత్యువు నుండి అమృతత్వమునికి వెళ్ళేటువంటి స్థితి వేద ప్రార్థన ప్రతి ఒక్కరికి జరగాల. కానీ ముఖ్యంగా బంధువులైన హైందవుల కొరకు నా వేదన, బంధువులైనటువంటి హైందవుల కొరకైన నా వేదన. బంధువులైనటువంటి హైందవులను బ్రతకనివ్వరా అంటే బ్రతికే జ్ఞానము, బ్రతికే మార్గము చూపెట్టాల. చాలామంది పుట్టుట గిట్టుట కొరకే అంటారు. పుట్టి చనిపోవడమే కాదు, చనిపోయి తిరిగి లేవాల. నేను మృత్యువులో ఉన్నాను, నన్ను అమృతత్వంలోకి నడిపించుమని. అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సత్యం తెలియక అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించు. అసత్యములో అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్న నన్ను సత్యములోనికి నడిపించుము. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించుము. ఈ అసత్యము, ఈ అంధకారం, ఈ చీకటి ఇవి కలిసి నాకు మృత్యువును తీసుకొని పెట్టాయి. ఈ మృత్యువు నుండి నన్ను అమృతత్వంలోనికి నడిపించుమని వేద ప్రార్థన. కాబట్టి మృత్యువు నుండి అమృతత్వంలోనికి రావాలి అంటే మరణములో నుండి మరలా తిరిగి బ్రతకాల. బ్రతికే మార్గం ఏదైనా ఉన్నదా ఈ భూమి మీద? అది వేదంలో ఉన్నది. వేదంలో అనేక సత్యాలు ఉన్నవి. కాబట్టి ఈ సత్యాలు వారికి తెలియపరచాల. మనుషులు ఎవరికి తోచింది వారే చెబుతూ ఉన్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు. ఆచారాలు, సాంప్రదాయాలు అనేకమంది ఉన్నాయి హైందవ జీవిత విధానములు. అవి చాలా మంచియే, చాలా మంచియే. ఉదాహరణకు ఏదైనా శుభకార్యం జరిగితే ఎక్కువ ప్రజలు కూడుకున్న దగ్గర కొన్ని చెట్ల కొమ్మలు కట్టాలంటారు. చెట్ల కొమ్మలు, పెద్ద ఆకులు ఉన్నవి, ఆకులను కట్టాలంటారు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, ఇటువంటి చెడు వాయువు, వేడి ఎక్కువ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయడానికి మామిడి ఆకులు, వేపాకులు, వేరువేరు ఆకులను కడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆకులు మంచిదే, ఆచారాలు, సాంప్రదాయాలు. కానీ చనిపోయిన మనిషి మరలా బ్రతకాలంటే మనం ఆ సత్యం తెలుసుకోక అసత్యములో ఉన్నాము, వెలుగు పొందుకోలేక చీకటిలో ఉన్నాము. ఈ అసత్యము నుండి, ఈ చీకటి నుండి కలిగినటువంటి ఆ యొక్క మరణము, ఆ మరణము నుండి బ్రతకాల మరలా తిరిగి మనిషి. బ్రతికి మోక్షానికి వెళ్ళాల, మోక్షానికి వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి నా బంధువులకు మార్గము బోధించాల, సత్యాన్ని బోధించాల. అంటే ఆ సత్యం తెలియాలంటే వేద ప్రవచనాలను విప్పి చెప్పాల. వేదములు చదువుకునే స్వతంత్రత కావాలి. కాకపోతే ఆనాడు వేద ఋషులు వాళ్ళు ప్రవచించిన ప్రవచనాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి ఆ సంస్కృతము నేర్చుకోనైనా చాలామంది భక్తులు సంస్కృతంలో ఉన్న వాటిని తెలుగులో అనువదిస్తున్నారు. వేదాంతులు, పండితులు. సులభ శైలిలో అయిపోయింది వేదాంతం. వేదాంతము సులభ శైలిలో ఉంది. ఇంతకుముందు వేదాలు అందరూ చదవకూడదు అనేవారు. కానీ కొందరు మరి వేదాంతులు, పండితులు కూడా అందరూ సత్యం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందుకోవాలి అనేటువంటి ఆలోచనతో అన్నిటినీ మరి ట్రాన్స్లేట్ చేసి, సంస్కృతం నుండి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక ప్రవచనాలను, ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్న వివిధ వ్యక్తుల జీవితాలు కాదు నేను అనేది,
జీవితాలు, ఏ గ్రంథం చదివిన వ్యక్తుల జీవితాలు మానవులు కాబట్టి మానవుల జీవితాలు అయోమయంగా ఉంటాయి, పాపతుల్యంగా పాపభూయిష్టంగా ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మదమోహ, మాత్సర్యములు కలిగినటువంటి జీవితాలే కనపడతాయి. కానీ ప్రవచనాలలో ఆ పవిత్రుడు, ఏకో నారాయణుడు, పవిత్రమూర్తి, ప్రజాపతి ఈ ప్రపంచాన్ని ఉద్భవించి ప్రజలను రక్షిస్తాడు, యజ్ఞమవుతాడు, మన ఆత్మల బలము కొరకు ఆయన తిరిగి లేస్తాడు, మన ఆత్మలు బలం పొందుకోవడానికని అనేక సత్యాలు ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకు ఆత్మదా బలదా యస్యచ్ఛాయామృతం యస్య మృత్యువు, ఎవని యొక్క మృత్యువు అమృతమగును, ఆయన మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుంది అని ఋగ్వేదములు మనం చూస్తాం. అది కాబట్టి అలాంటి ప్రవచనాలు, దాగి ఉన్నటువంటి సత్యాలు తెలుసుకోవాలా, తెలుసుకొని మన ఆత్మను మళ్ళా తిరిగి లేవగలిగేటువంటి శక్తి ఎవరి వలన కలుగుతుంది అనేటువంటిది ఇది గుర్తించాలా, గ్రహించాలా. కాబట్టి ఆ ఆత్మలు తిరిగి బ్రతకగలిగేటువంటి పరిస్థితిని పొందుకోవాలి. ఈ లోకములో ఎంతకాలం బ్రతికిన చనిపోక తప్పదు. నీకెన్ని ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, పదవులు, హోదాలు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు ఎన్ని ఉన్నా ఈ లోకంలో ఒకనాడు ఈ జీవితాన్ని ముగించాల్సిందే. కానీ శరీరం మట్టితో చేయబడింది కనుక మట్టికి మన్నైపోవలసిందే. ప్రశ్నోపనిషత్తులో ఈ మానవుని నిర్మాణం, మానవుడు ఎలా జన్మించాడు, ఎలా పుట్టాడు, ఎలా తయారయ్యాడంటే పదార్థము శక్తితో మానవుడు తయారయ్యాడంటాడు. పదార్థం అంటే మట్టి, శక్తి అంటే ఆత్మ, ఆయువు. కాబట్టి పదార్థముతో మానవుడు చేయబడి ఆత్మతో మరి చేయబడ్డాడని. కాబట్టి ఇటువంటి మానవుడు బ్రతకాలి మళ్ళీ. కాబట్టి మానవ ఆత్మలు నిత్య నరకానికి వెళ్లకుండా బ్రతకాల. నిత్య నరకములో భయంకరమైన హింసలు, మరణము. కాబట్టి అట్టి మరణం జరగకుండా ఆత్మలు బ్రతకాల. వీరికి ఆ మార్గం చూపెట్టాల. ఇప్పుడు క్రైస్తవులంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చనిపోయిన మా ప్రభువు మమ్మల్ని తిరిగి లేపుతాడని వాళ్ళు నమ్ముతున్నారు. మరి మనం చనిపోయినాక ఏమైపోతాం? నా బంధువులు ఏమైపోతారు? వారిని కూడా లేపడానికి, వారి ఆత్మలను బలపరచడానికి ఓ ప్రజాపతి భూలోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు, ఆత్మల ప్రాయశ్చిత్తం కొరకు యజ్ఞం అవుతాడు. ఇవన్నీ వేద జ్ఞానం బోధిస్తూ ఉంది. వేద ఋషులు ఆనాడు సామాజిక జీవితాన్ని, సంసార జీవితాన్ని త్యాగం చేసుకొని, సమర్పించుకొని, హఠయోగం పుచ్చుకొని పర్వతాలలో, కొండలలో, అరణ్యం వాసములు చేస్తూ ఆత్మ సాక్షాత్కారం పొందుకొని అనేక సత్యాలను బయలుపరిచారు. ఆ సత్యాలను బోధించినప్పుడే వారు ఆ బోధనలు విని తమ ఆత్మను బ్రతికించుకుంటారు. శరీరాలు ఎన్నాళ్ళున్నా శాశ్వతము కాదు. ఇవి శరీరం మట్టికి మన్నైపోయేవే. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి ఆ ఆత్మలను రక్షించుకొని, బ్రతికించుకొని ఆ నిత్యత్వములు, మోక్షములు, యుగయుగాలు జీవించే జీవితాన్ని పొందుకోవాలంటే ఏది? కేవలం మన భక్తి మన యొక్క ఆస్తుల కొరకైనా, ప్రమోషన్ల కొరకైనా, సంతానం కొరకైనా, కావలసిన వాటి కొరకైనా భక్తి? ఆత్మను రక్షించుకునేటువంటి భక్తి కావాలా? ఆ యుగయుగాలు జీవించే మోక్ష ప్రాప్తిని పొందుకునేటువంటి జ్ఞానం కావాలా, వేద జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బోధించాలా. కాబట్టి ఆచారాలు, సాంప్రదాయములే కాకుండా ఆత్మలు తిరిగి బ్రతికించుకునే, మరలా ముక్తిని పొందుకొని, మోక్షాన్ని పొందుకునేటువంటి మార్గము కావాలి. అందుకనే ఆ భక్తి మార్గం రావాలి అంటే వేదములు ఏం చెప్తున్నాయో అవి నేర్చుకోవాలా. మరి శ్వేతాశ్వత రూపనిషత్తు 6వ అధ్యాయము 15 వచ్చిన శ్లోకంలో ఇలాగ సెలవిస్తుంది. ఏకో హంసో భువనస్యాస్య మధ్యే సా ఏవాగ్ని సలలే సమీష్టితః
తమేవ విదిత్వా అధిమృత్యమేతి నాణ్య పంథ విద్యతే అనాయ అని చెప్తుంది. ఏంటంటే ప్రపంచ మధ్యములో ఒకగానొక అజ్ఞాన వినాశకుడు ఉద్భవిస్తాడు. ఆయన ద్వారానే మనకు ముక్తి దొరుకుతుంది, మృత్యువును అతిక్రమించగలుగుతాము అని చెప్తుంది. ప్రపంచ మధ్యములో ఒకానొక వ్యక్తి అజ్ఞాన వినాశకుడు పుడతాడట. అజ్ఞాన వినాశకుడు, ఆయన ద్వారానే మనకు ముక్తి దొరుకుతుంది, వేరే మార్గము లేదు. చావును అతిక్రమిస్తాం ఆయన ద్వారానే, అంటే మరణాన్ని జయిస్తాము అని అర్థం. కాబట్టి ప్రపంచ మధ్యములో జన్మించిన ఆయన ఎవరు? ప్రపంచానికి మధ్యస్థలం ఏంటిది అంటే ఇజ్రాయేలు దేశం ప్రపంచానికి మధ్యంలో. ఆ ఇజ్రాయేల్ దేశంలో బెత్లెహేము ప్రపంచానికి మధ్యగా ఉన్నటువంటి స్థలము. ఆ స్థలంలో నుంచి వస్తాడట ఒక అజ్ఞాన వినాశకుడు. మన అజ్ఞానాన్ని, అంధకారాన్ని, అసత్యాన్ని తొలగించి మనల్ని సత్యములో, జ్ఞానములో, వెలుగులో నడిపించగలిగినటువంటి ఆయన ద్వారానే మనకు ముక్తి, వేరొక మార్గం లేదు అని అంటది ఈ యొక్క వేదం. సామవేదమునికి సంబంధించిన శ్వేతాశ్వత రూపనిషత్తు 6వ అధ్యాయము 15వ శ్లోకములో చూస్తాం మనం. ఇది మీరైనా చదవండి, మీకు ఈ గ్రంథాన్ని పెడతాం. కాబట్టి అలాంటి అజ్ఞాన వినాశకుడు, ఆయన వలననే మృత్యువును మనం అతిక్రమించగలుగుతాము. ఆయన ద్వారానే మనకు ముక్తి దొరుకుతుంది, మృత్యువును అతిక్రమించగలుగుతాము. ఇంత గొప్ప వ్యక్తి ఆయన ఎవరంటే బెత్లెహేములో పుట్టింది యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇంత చక్కని వేద ప్రవచనాలు మనకు ముక్తి చేరుకోవడానికి, మృత్యువును అతిక్రమించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో లోతైనటువంటి వేద ప్రవచనాలు ఉన్నాయి. ఆ వేద ప్రవచనాలను మనము తెలుసుకుంటే ఈ మృత్యువుని ఎలా అతిక్రమించగలము, ముక్తిని ఎలా చేరుకోగలము, మృత్యువు నుండి అమృతత్వాన్ని ఎలా పొందుకోగలము, ఈ సత్యాలన్నీ మనకు తెలుస్తాయి. ఇటువంటి సత్యాలు నా బంధువులైన హైందవ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది, ఆవశ్యకత ఉంది. వారు బ్రతకాల, బ్రతికే మార్గం నేర్చుకోవాలా. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడానికి ఎంబీఏలు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు, ఎన్నో రకరకాల BBA అని బిజినెస్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకెన్నో చదువులు, రకరకాల చదువులు డబ్బులు సంపాదించడానికి టెక్నిక్స్ నేర్పుతున్నారు. ఇది కాదు, ఆత్మ, చనిపోయిన ఆత్మ తిరిగి బ్రతకాల. అందుకే ఆ ప్రపంచ మధ్యములో పుట్టినటువంటి ఆ అజ్ఞాన వినాశకుడు, ఆయన ద్వారా మృత్యువును అతిక్రమించగలిగినటువంటి, ఆయన ద్వారానే ముక్తి దొరకగలిగిన ఆ వ్యక్తి, ఆ ప్రభువు, శరీరధారి అయిన దేవుడు యేసు ప్రభు. ఆయన అంటాడు, బైబిల్లో అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆయన యందు విశ్వాసం ఉంచితే చనిపోయిన వారు సైతం బ్రతుకుతారట. బ్రతికికే ఎన్నటికీ చనిపోరు, నిత్యత్వాన్ని పొందుకుంటారు. ఇట్టి సత్యము ఎన్నో ఉన్నాయి. ఇవి నా బంధువులు తెలుసుకోవాలా, వారు బ్రతకాల. మరణముతోటి అంతం కాదు, మరణించిన తర్వాతనే అసలైన జీవితం ఉంటుందని అంటారు. మానవుని జీవితం ఏంటండి? ఇది కొద్ది కాలం ఉండే జీవితం. ఇది జీవించి ఎన్ని సాధించి, సంపాదించి, ఎన్ని పొందుకున్నా వీటన్నిటిని వదిలిపెట్టి ఒకరోజు వెళ్లాల్సిందైన రాజులైన, రారాజులైన, చక్రవర్తులైన, అందచందం, ఐశ్వర్యము, పదవులు, హోదాలు, ఘనతలు, వీరులు, శూరులు, పరాక్రమశాలులు, బలవంతులు ఎందరు ఏమున్నా ఒక దినాన అంతం ఉంది. కానీ అదే కాదు ముగింపు. మరల తిరిగి బ్రతకాలని వేద జ్ఞానం చెప్తుంది, అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నా బంధువులైనటువంటి హైందవులను బ్రతికించాలంటే ఈ బ్రతికించేటువంటి మార్గం వారికి బోధించాలా, వేద ప్రవచనాలన్నీ తెలుసుకోవాలా. కాబట్టి వేదాలు చదవాల, ప్రవచనాలు చదవాల. ప్రవచనాలలో ఏమి ప్రవచింపబడింది, భవిష్యత్తులో ఈ ఆత్మలు బ్రతకాలంటే ఏం చేయాలనో
మనకు ఉదాహరణగా ఇది ఒక్కటే మనకు శ్వేతాశ్వతరోపనిషత్తు 6వ అధ్యాయము 15వ శ్లోకం చదవండి. కాబట్టి మృత్యువును అతిక్రమించాలంటే, మరల ముక్తిని చేరుకోవాలంటే మనకు ఈ ఒక్కటి చాలు మనకు చెప్తుంది. కనుక మరి ఇలాంటి సత్యాలు ఇంకా అనేకములు ఉన్నాయి నా బంధువులైన హైందవులు బ్రతకడానికి. కాబట్టి బ్రతుకు తెరువు అంటే ఈ లోకములు ఏదో ఉపాధి, ఉద్యోగం, లేకపోతే ఏదో బిజినెస్ చేసుకొని చేస్తారు. కానీ ఈ లోకములో ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి, సంపాదించవచ్చు, సాధించు. అందుకే ఉదాహరణ సామెత చెప్తారు, 1,000,000 విద్యలు కూటి కొరకేనట. ఈ కూటి అంటే కూడు అంటే ఆహారం తిని ఎన్నాళ్ళు బ్రతుకుతాడు మనిషి? చూస్తుండగానే మాయమైపోతున్నారు మనుషులు. కరోనా అప్పుడు చూసాం ఎంతోమంది. కానీ చనిపోయిన వ్యక్తులు మరలా బ్రతకాలి. ఈ శరీరం ఎన్నాళ్ళున్న శాశ్వతమో కాదు. ఆత్మ బ్రతకాలి అంటే ఆత్మ జ్ఞానాన్ని, ఆ వేద ప్రవచనాలను, ప్రపంచంలో సార్వత్రికపరమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. చావును అతిక్రమించే మార్గాన్ని, ఆ ముక్తిని చేరుకునే మార్గాన్ని, అలా మనల్ని నడిపించగలిగేటువంటి ఆ శక్తివంతుడైన ఆ వ్యక్తి, ఆ ప్రభు, మరి దైవ మానవుడిని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏదో భాషలను బట్టి ఆ మతం ఈ మతం వాళ్ళు చెప్తే మాకు కాదు, మమ్మల్ని అందులోకి మారుస్తారు, ఇందులోకి మారుస్తారు కాదు. మన ఆత్మలు బ్రతకడానికి, మరలా తిరిగి బ్రతకడానికి, తిరిగి జీవించడానికి, ఆ నిత్యత్వంలో చేరుకోవడానికి మార్గం ఏంటో తెలియపరచాల. ఈనాడు మరి ఎంతోమంది ఎన్నో భక్తి మార్గాలు చెప్తున్నారు. పీఠాధిపతులు, పండితులు, శాస్త్రులు, ఈ అందరూ పురోహితులు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. కానీ ఆత్మలను బ్రతికించగలిగే, నిత్యం జీవించగలిగేటువంటి మనము ఆ వేద ప్రవచనాలు చెప్పి వారిని మనము బ్రతుకు తెరువు, బ్రతుకు మార్గం చూపించాలి. ఈ లోకంలో బ్రతుకు మార్గం చూపెడతారు ఎంతోమంది. ఆ పని చేసుకో, ఈ పని చేసుకుని డబ్బులు ఇస్తాను, లోను, అది ఇది ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ దేహము శాశ్వతమో కాదు, ఆత్మ శాశ్వతమైంది. ఆత్మరక్షణను కలిగి ఉండాలి. తిరిగి బ్రతికేగలిగే, మరణించడానికి ఏముంది, క్షణములో చంపేస్తారు. కానీ మరలా బ్రతికించగలరా? మానవునికి అసాధ్యం అది. కాబట్టి బ్రతికించేటువంటి దేవుడు ఉన్నాడు, బ్రతికించే దేవుడు ఉన్నాడు. మనం ఆ శ్వేతాశ్వతరోపనిషత్తులో చూచినట్లు బ్రతికగలిగే, మనల్ని బ్రతికించే దేవుడు ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోండి, అప్పుడు అందరూ బ్రతుకుతారు. ఆయన గురించి తెలియపరచండి. తిరిగి బ్రతకగలిగేటువంటి, మృత్యువును అమృతంగా వెనక మృత్యువు నుండి అమృతత్వంలోనికి వెళ్ళగలిగేటువంటి సత్యాలను తెలియపరచండి. వేదాంతులు, పండితులు, ఆధ్యాత్మికవేత్తలు, ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా, ఏదైనా సరే తిరిగి మానవుడు బ్రతికించడానికి మార్గం ఏదైనా ఉంటే అది తెలుసుకొని అందులో నడుచుకోండి. నెమ్మది కలుగుతుంది, సర్వసత్యం నడిపించబడతారు. మీకు అర్థమైందని నేను తలస్తూ ఉన్నాను. ఇటు సత్యాలు ఇంకా అనేకమును మీరు తెలుసుకోవాలంటే యూటీవీ 99 తెలుగు ఛానల్ను వీక్షించండి. అనేక సత్యాలు తెలుసుకోండి. మరి అనేక సత్యాలు తెలుసుకొని సర్వసత్యం నడిపించబడింది. అట్టి కృప భగవంతుడు దేవుడు మీకు అందరికి దయచేయును గాక.